గౌతమ్ వాళ్ళ నానమ్మ గౌతమ్ని పట్టుకొని ఇలా అడుగుతూ ఉంటుంది. ఏమనంటే, నువ్వు అదితిని పెళ్లి చేసుకుంటావని యామినికి మాట ఇచ్చావు కదా, ఆ విషయం ఇంట్లో చెప్పకుండా ఎందుకు నానుస్తున్నావు గౌతమ్ అని అంటుంది వాళ్ళ నానమ్మ. అప్పుడు గౌతమ్ అంటాడు కదా, నేను ఇప్పుడే చెప్పలేను నానమ్మ, నాకు కొంచెం టైం కావాలి అంటాడు. అప్పుడు వాళ్ళ నానమ్మ అంటుంది కదా, ఎందుకురా టైము, నువ్వు అదితిని పెళ్లి చేసుకుంటేనే కదా అహల్య ఇంట్లో నుంచి వెళ్ళిపోతుంది అని అంటే గౌతమ్ అంటాడు కదా, అందుకే నానమ్మ చెప్పలేకపోతున్నాను అని చెప్పేసి గౌతమ్ అంటాడు. అప్పుడు వాళ్ళ నానమ్మ ఉండి అంటుంది కదా, అదితి గురించి కాస్త ఆలోచించు గౌతమ్ అని చెప్పేసి వాళ్ళ నానమ్మ అంటుంది. అప్పుడే అక్కడికి అదితి వస్తుంది. వచ్చి ఇలా అంటుంది, తను నా గురించి ఎందుకు ఆలోచిస్తాడు బామ్మగారు, ఎంతసేపు అహల్య గురించి ఆలోచిస్తాడు, కానీ నేనేమైపోతే తనకు అక్కర్లేదు అంటుంది అదితి. అప్పుడు గౌతమ్ అంటాడు కదా, అది కాదు అదితి అనేలోపే అదితి అంటుంది కదా, నన్ను పెళ్లి చేసుకోబోతున్నట్టుగా అహల్యకు చెప్తావా చెప్పవా అని చెప్పేసి గట్టిగా గౌతమ్ని అడుగుతుంది. అప్పుడే అనుకోకుండా అక్కడికి అహల్య వస్తుంది. వచ్చి వీళ్ళు సడన్గా అది చూసేసరికి అహల్య అక్కడ నిలబడి ఉంటుంది. వీళ్ళు షాక్ అవుతారు. తర్వాత అహల్యకు నిజంగా వీళ్ళు మాట్లాడుకున్న మాటలు వింటుందా, లేదా అప్పుడే సడన్గా అక్కడికి వస్తుందా, నిజంగా గౌతమ్ అహల్యకి ఈ విషయం చెప్తాడా చెప్పడా, అసలు ఏం జరుగుతుందో రేపటి ఎపిసోడ్లో చూద్దాం.